చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ యూటర్న్ తీసుకున్నారా? ఆయన త్వరలోనే టీడీపీ గూటికి చేరనున్నారా? దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందా అంటే అవుననే అంటున్నారు చీరాల నియోజకవర్గం రాజకీయ నేతలు. తాజాగా చీరాల మున్సిపాలిటీని వైసీపీ నుంచి టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. దీనికి ఎమ్మెల్యే కొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్లు చక్రం తిప్పారు. ముఖ్యంగా వీరిలోనూ కొండయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆమంచి వర్గంగా ఉన్న 5 కౌన్సిలర్లను ఆయన తన వైపు తిప్పుకున్నారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దీంతో కౌన్సిల్లో కూటమి బలం 27కు చేరింది. పైకి కూటమి అంటున్నా పూర్తిగా టీడీపీ ఆధిక్యం దక్కించుకుంది. ఇలా 5 కౌన్సిలర్లు కొండయ్య చెప్పినట్టు వినడం వెనుక ఆమంచి అంగీకారం, అనుమతి ఉందన్నది రాజకీయ వర్గాలు చెప్తున్న మాట. అంతేకాదు, వ్యూహాత్మకంగా ఆమంచి కూడా తొలి స్టెప్ వేశారని తెలుస్తోంది. ముందు తన వారిని పంపించి తర్వాత తాను టీడీపీ గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఈ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేల ఆశీర్వాదం పూర్తిగా దక్కించుకున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆమంచి చీరాలలో ఓడిపోయారు. తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. కానీ ఇలా సైలెంట్ గానే ఉండిపోతే రాజకీయంగా ఎదుగుదల ఉండదని భావించినట్టుగా ఆమంచి వర్గం చెప్తోంది. దీంతో టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం. దీనిలో భాగంగానే తొలుత తన వర్గం కౌన్సిలర్లుగా ఉన్న 5 సైకిల్ ఎక్కించారని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. దీంతో టీడీపీ చీరాలను దక్కించుకోవడంలో ఆమంచి కీలక రోల్ పోషించారు. ఆయన వైసీపీలో ఉండగానే అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎదురొడ్డి తన వారిని గెలిపించుకున్నారు. తర్వాత వైసీపీకి మద్దతు ఇచ్చేలా జగన్ వ్యవహరించారు. కానీ పార్టీ ఓటమి ఆమంచి పార్టీని వీడడంతో వారిప్పుడు టీడీపీ వైపు మళ్లేలా చేశారు. ఈ క్రమంలో త్వరలోనే ఆమంచి కూడా పార్టీ మారే అవకాశం కనిపిస్తుందంటున్నారు.